పచ్చమట మహిళలను కూడా చూడకుండా చేసుకున్న గూండాలు సుబ్బారాయుడు ఇంటి వద్దకు చేరుకున్న అరుపులు కేకలు దాడి చనిపోయాడనుకుని వెళ్ళిపోతానుగా అనుమానం వచ్చి పరిశీలన వీడు ఇంకా బతికే ఉన్నాడంటూ బండరాయితో తలపై మోదీ హత్య అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఏపీలో ముఠాల పాలన అంటూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపాటు రాష్ట్రం రాజకీయ హింసకు మారుపేరుగా మారింది. ప్రభుత్వ పెద్దల ప్రోత్సాహంతో నిత్యం దాడులు హామీలు అమలు చేయలేక ఈ దుర్మార్గాలు బాధితులకు అండగా నిలిచి పోరాటం సాగిస్తామన్నటువంటి ప్రకటన చేశారు. అదే సమయంలో రాజకీయ కక్షతోనే ఈ దారుణం అంటూ తొలిసారి నిన్నటి ఎన్నికల్లో సీతారాంపురంలో వైఎస్ఆర్సీపీ తరపున ఏజెంట్లు సుబ్బారాయుడు కుమారుడు ప్రసాద్ ఏజెంట్గా కూర్చున్నాడని అక్కసు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జగ్గయ్యపేటలో పచ్చమూకల దాడి అంటూ తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్సీపీ నేత గింజుపల్లి శ్రీనివాసరావు నిందితులు కఠినంగా శిక్షించాలని నవాబ్పేట గ్రామస్తుల ఆందోళన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే వాలంటీర్ల వ్యవస్థకి ఉరి, చంద్రబాబు సర్కార్ మరో మోసం, వాలంటీర్ల వాట్సాప్ గ్రూపులన్నీ తొలగించాలన్న ఆదేశాలు, సెలవు రోజు కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం ఇప్పటికే వేతన బకాయిలు ఇవ్వకుండా వేధింపులు, హామీలు నెరవేర్చాలని కోరినందుకు కక్ష సాధింపు, ప్రజల మనసు గెలిచిన వ్యవస్థ నిర్వీర్యానికి కుట్ర అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. వాలంటీర్ల వ్యవస్థకు సంబంధించి ఇప్పటికే 2 నెలల నుంచి వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదు, పని అయితే చేయించుకుంటున్నారు, గ్రౌండ్ లెవెల్లో మీ ఉద్యోగాలు ఉంటాయి అని ఇప్పుడు అంటే పూర్తిగా కాకుండా అనఫీషియల్గా చేయించుకున్నారు. ఇప్పుడు సాంతం తీసేసేటటువంటి దిశగా అడుగులు పడుతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే నిండు కుండలా సాగర్ నేడు ప్రాజెక్టులో గరిష్ట స్థాయికి